అంటే మీరు తేడా తెలుసుకోండి. చంద్రబాబు ఉంటే ప్రజలేమో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, జగన్ గారు ఉంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వస్తుంది. అది తేడా జగన్ కి చంద్రబాబు. సిద్ధానికి నేడు జనమే ఉన్నరురా జగనన్నకు తోడు, జెండే ఎగరేస్తారు యుద్ధంలో చూడు, రాయలసీమ బిడ్డ రాముని దండు, చూడా జాలవు కళ్ళు సీమల దండు, ఊరు ఊరు దాటి వాడా వాడా దాటి కదిలిండే జగనన్న పల్లె పల్లెకే, రథం గదిలేరా రాజన్న గదిలేరా, రథం మీద రాజన్న కొడుకు గదిలేరా, జనం గదిలేరా జగనన్న గదిలేరా, జనమంతా జననేతకు జెండలెత్తెరా. జై జగన్, రావాలి జగన్, రావాలి జగన్. మన గుర్తులే, మన గుర్తు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత, జగన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనెవరం కూడా ఈ ఆనందపురం మండల ఆఫీస్కి కానీ విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్కి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. మన సచివాలయం పెట్టుకున్నాం ఇక్కడే, సచివాలయం వాలంటీర్స్ని పెట్టుకున్నాం. మనకి ఏ సమస్య ఉన్నా కూడా మన ఇంటి దగ్గరికే వస్తున్నారు, మన సమస్యను మన ఇంటి దగ్గరే పరిష్కారం చేస్తున్నారు. అంటే గతంలో చంద్రబాబు హయాంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు, నాయకుల దగ్గరికి వెళ్ళేవాళ్ళు, జనభూమి కమిటీలు ఉన్నాయి, రికమెండేషన్లు ఉన్నాయి, లంచాలు ఉన్నాయి. కానీ ఇవాళ ప్రభుత్వం అంటే ఎమ్మెల్యేగా నేనే, ప్రభుత్వం అంటే ఇక్కడ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను మంత్రిగా, మరి మన ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ గారు కానీ సర్పంచ్ కానీ మన ఎంపీటీసీ కానీ అందరం కూడా మీ ఇంటికి గడప గడపకు వచ్చాం, మీ ఇంటి ప్రతి ఇంటికి వచ్చాం, తలుపు కొట్టాం, మీ సమస్యలను తెలుసుకున్నాం, చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసాం, పెద్ద సమస్యలన్నీ కూడా రాసుకుని పరిష్కారం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మరి ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్క ఇంటికి కూడా నవరత్నాలు ఇచ్చాం. అలాగే ఇచ్చిన హామీలు కానీ ఇవ్వని హామీలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఏదో పథకం ఇవ్వడం జరిగింది. అంటే మీరు తేడా తెలుసుకోండి. చంద్రబాబు ఉంటే ప్రజలేమో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాలి, జగన్ గారు ఉంటే ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వస్తుంది. అది తేడా జగన్కి చంద్రబాబు. ముఖ్యంగా మరి కరోనా టైంలో కూడా ప్రజలందరికీ సేవలు అందించిన నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు, మన సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ ఎమ్మెల్యేగా నేను కానీ, అలా గడప గడపకు తిరిగి ప్రభుత్వాన్ని మీ దగ్గరికి వచ్చిన నాయకులు, ఎలాంటి లంచాలు లేకుండా ఎలాంటి రికమెండేషన్లు లేకుండా. కాబట్టి మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇవాళ ఓటు అడిగే హక్కు ఉందంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీగా ఉంది, వైఎస్ఆర్సీపీ నాయకులకే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారికే ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి ఇవాళ తెలుగుదేశం వాళ్ళు కాదు ఓటు అడిగే హక్కే లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు వాళ్ళు ఉన్నప్పుడు అన్ని కబ్జాలు, ఆరోపణలు, అవినీతి ఆరోపణలు, ఎక్కడ ఏ భూమి దొరుకుద్దా, ఎక్కడ ఏ కొండ దొరుకుద్దా అనే తప్పనిచ్చి ఏ గ్రామానికి ఏ మంచి చేయాలి, ఏ వరకు మంచి చేయాలనే ఆలోచన లేదు రాజు కూడా వాళ్ళకి. కాబట్టి తప్పనిసరిగా రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కూడా నమ్మకుండా మీ అందరూ కూడా, ముఖ్యంగా మా అప్పచెల్లందరూ కూడా అమ్మ 2 ఓట్లు వస్తే ప్రతి వ్యక్తి కూడా, ఒకటి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు నాకు, ఇంకోటి ఎంపీగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారు ఫ్యాన్ గుర్తు, మన సత్యబాబు గారు మిస్సెస్ ఆవిడ ఉన్నత విద్యావంతురాలు బీసీ మహిళ. సో మనకేదైనా పని ఉంటే సత్యబాబు గారితో మనం ఏమి వెళ్ళవసరం లేదు, జస్ట్ ఫోన్ చేసి చాలు, పనిచేసే మంచి వ్యక్తి ఆయనకి. అలాంటి వ్యక్తికి మరి మనం ఓటు వేసుకుంటే మన ప్రాంతవాసి, మన బీసీ మహిళ, మన బంధువు ఆవిడ మనకి ఏ సమస్య ఉన్నా కూడా చేస్తానని చెప్పమని మీ అందరూ కూడా చెప్పారు. వీళ్ళ టైంలోకి రాలేదు, ఇలా రావాల్సింది. ప్రతి పంచాయతీ కూడా తిరిగారు ఆవిడ. కాబట్టి ఎమ్మెల్యేగా అవంతి శ్రీనివాసరావు ఫ్యాన్ గుర్తు, ఎంపీగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారి ఫ్యాన్ గుర్తు ఇచ్చి మీ గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఎన్నికల బ్యాలెట్ నందు వరుస సంఖ్య 4లో ఉన్న ఫ్యాన్ గుర్తుపై బటన్ నొక్కి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి అఖండ విజయం అందించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం.